వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా రూపొందిన సినిమా మిస్టర్ సెలబ్రిటీ. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్ పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకుడు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలను పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఈ సందర్భంగా మూవీ మేకర్ సక్సెస్ మీట్ ని జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. వెరీ గుడ్ పర్ఫార్మర్. ఫస్ట్ పిక్చర్కి జనరల్గా ఇలా ఎవరు ఉండరు, ఎందుకంటే మేము కూడా చాలా మంది హీరోలు ఫస్ట్ పిక్చర్ డెబ్యూట్ సినిమాలకి చేసాము. సపోర్టింగ్ యాక్టర్ గాను, కో ఆర్టిస్ట్ గాను చేసాము. చాలా మందిలో లేని ఒక మంచి గుణం మా సుదర్శన్ బాబులో ఉంది. 100% ఈ సినిమా మంచి ఊతాన్ని ఇస్తుంది. పరుచూరి వెంకటేశ్వర గారు, పరుచూరి సోదరులు వాళ్ళ రచయితలకి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళారు. 100% మా హీరో కూడా ఆ ఫ్యామిలీలో అది లెగసీ కంటిన్యూ చేస్తూ అంత పీక్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను, వెళ్తాడు కూడా. అలాగే కొత్త అమ్మాయి హీరోయిన్, అమ్మాయి బాంబే అమ్మాయిని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక చెప్పాల్సిన మళ్ళీ దీనిలో నాదర్ గారు, ఆమని గారు, పృథ్వీ, నేను చాలామంది ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ వస్తే మంచి కెమెరామ్యాను, మంచి స్టంట్ మ్యాను అండ్ అబోవ్ వాళ్ళు ఆర్టిస్ట్ పరంగా ఒక థ్రిల్లింగ్ ఫినిషింగ్ చూస్తారు సినిమాలో. అంటే ఫినిషింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యే క్యారెక్టరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక రాబిన్ హుడ్ టైప్లో క్యారెక్టరు వరలక్ష్మి గారు చేశారు. ఇంకా ఆవిడ ఒక సాంగ్ కూడా చేసింది, మంచి డాన్సు అండ్ ఇంక్లూడింగ్ ఫైట్స్ ఆల్సో. ఒక థ్రిల్లింగ్ క్యారెక్టర్, అది ఎవరికి తెలియదు, అది సడన్గా క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఈ మధ్య ఇప్పుడు మా బి గోపాల్ ఉన్నాడు, ఈయన చాలా జంజాల మా మంచి రైటరు, డైరెక్టర్ కూడా. ఆయన అనేవాడు స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ ఇంటి పేరు అయిపోయింది అనేవాడు. అంటే అతను అంటేనే కామెడీ, జంజాల్ అంటేనే కామెడీ. కానీ ముచ్చటగా చెప్పాడు, అందంగా చెప్పాడు. అలా స్క్రీన్ ప్లే వేసుకున్న డైరెక్టర్లు మాకు ఇద్దరు దొరికారు. ఒకటి బి గోపాలు, కె రాఘవేంద్రరావు. వీడు వేసుకోరు కానీ చాలా చెప్తారు. ఏది నన్ను పెద్దబ్బాయి అంటాడు, అంటే మా తమ్ముడు నన్ను పెద్దబ్బాయి అంటాడు. ఇండస్ట్రీలో చాలామంది పెద్దబ్బాయి అంటారు నన్ను, చాలామంది. అందరూ బి గోపాలరావు. బి గోపాల్తో మాకు ఎన్ని హిట్లు, మామూలు హిట్లు, అసలు చరిత్ర సృష్టించిన సినిమాలు రాసేందుకు కారణమయ్యాడు. ఇట్లా అలా సినిమా అనేది చరిత్ర, ప్రతిదీ చరిత్ర సృష్టించకపోయినా జనంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది జనానికి? ఈ రోజుల్లో నచ్చే పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ సినిమా మిస్టర్ సెలబ్రిటీ బ్రహ్మాండంగా చేశాడు, బాగా చేశాడు. రఘుబాబు కూడా బాగా చెప్పాడు. సెట్లో ఎక్కడ కొత్త హీరో అని కాకుండా అంత బాగా చేశాడు. సినిమా కూడా నిన్నే రిలీజ్ అయింది, 4th రిలీజ్ అయింది. మంచి టాక్ ఉంది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మా సుదర్శన్ని. ఈ సినిమా మీరందరూ ఇంకా అందరూ చూసి మా సుదర్శన్ని, మా పరుచూరి వాళ్ళ అబ్బాయి, ఇండస్ట్రీకి ఎంత సేవ చేశారు, మిమ్మల్ని అందరినీ ఎంత ఎంటర్టైన్ చేశారు మా పరుచూరి బ్రదర్స్ అన్ని సినిమాలతో. వాళ్ళ మనవడు మా రవి వాళ్ళ అబ్బాయి, మీరందరూ బాగా ఆదరించాలి. మా సుదర్శన్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా సినిమాలు చేయాలి. మా పరుచూరి పెద్దబ్బాయి ఆర్డర్ వేస్తే నాకు అది నేను వెంటనే శిరసావహిస్తాను. అంతా నాకు వాళ్ళు లైఫ్ ఇచ్చారు. అట్లా నా సుదర్శన్తో నేను సినిమా చేస్తాను. నాకు మా అబ్బాయిలాగా మంచి ఆర్టిస్టు, ఇంకా చాలా సినిమాలు చేయాలి, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండాలి. ఆల్ ద బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆయన ఆ రోజు ఓకే చేశారండి. ఆ రోజు అనుకున్నాను ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని. ఎందుకంటే సరస్వతి పుత్రులు మా పరుచూరి వెంకటేశ్వర గారు, ఆయన
చెయ్యి పడిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుంది నేను బలంగా నమ్మాను ఆ రోజు. మీరు మీ చెయ్యి పడింది కాబట్టే ఈరోజు ఎవరో ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి 13 ఏళ్ళు స్ట్రగుల్ అయిన ఒక సాధారణ పర్సన్ ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల పరుచూరి ఫ్యామిలీ ఉందండి. నా జీవితాంతం నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. అలాగే నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేశారండి, రానా గారు కూడా. దానికి ముఖ్య కారణం మా హీరో గారండి. ఆయన మాకు ఆ సపోర్ట్ ఇవ్వబట్టే ఈరోజు ఈ సినిమా అందరికీ ఆ ట్వీట్ చేసిన వెంటనే 16-17 లక్షల మందికి రీచ్ అయిపోయిందండి. నిన్న అది జరగడంతో మాకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వచ్చింది. మా హీరో గారికి నేను అంటే ఇది ఆయన సినిమా కూడా, కానీ నేను అంటూ ఇంత జనాలకు తెలియడానికి కారణం మా హీరో గారండి. రానా అన్న పెట్టిన ట్వీట్స్ ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చినాయి. ప్రభాస్ అన్న, రానా అన్న చాలా థ్యాంక్స్. బాహుబలి క్యాస్ట్ ఇద్దరు మాకు సపోర్ట్ చేసి అంత పెద్ద బాహుబలి ఇంత చిన్న మిస్టర్ సెలబ్రిటీ సినిమాని సక్సెస్ మీట్ చేసుకునే రేంజ్కి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. బి గోపాల్ గారు ఎన్నో గొప్ప సినిమాలు దర్శకులు ఆయన ఈ సినిమా గురించి వచ్చి మాట్లాడటం, నా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. రఘుబాబు సార్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాకి నేను హీరో అంటున్నారండి, కానీ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఈ సినిమాకి హీరో రఘుబాబు గారు అండి. ఎంత సపోర్ట్గా ఉన్నారు నాకు ఈ సినిమాకి అనేది మా టీం అందరికీ తెలుసు. చాలా థ్యాంక్స్ సార్. నేను కొంచెం ఒంట్లో బాగోలేదండి, ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా, కరుణ్ కుమార్ దర్శకుడు. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవల విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో మట్కా టీజర్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Every day shoot is like a new experience. The hard work sir put for these characters, one character but different look. So every day he'd do homework చేసి షూట్ వచ్చి డైలాగ్ అన్నీ ఒక కాంపిటీషన్ ఉంది. టెక్నీషియన్ అండ్ సార్ వి బోత్ యాక్చువల్లీ ఫైట్ ఈచ్ అదర్. హీ ట్రై టు ఇంప్రెస్ us, వీ ట్రై టు ఇంప్రెస్. సో అలా వచ్చింది ఈ ప్రోడక్ట్. ఇది మంచి కథ ఉన్న సినిమా. కరుణా సార్, వై ఐ అగ్రీడ్, ఐ గాట్ ఆన్ బోర్డ్ బిఫోర్ తంగలాన్ రిలీజ్కి లైక్ ముందుగే నేను ఈ ఫిల్మ్ సైన్ చేశాను. ఎందుకంటే ఈ సినిమాలో నల్ల కథ ఉంది. అది కథ కోసమే డాన్స్, సాంగ్ అన్నీ. విల్ బీ అ గుడ్ ఎంటర్టైనర్. అండ్ వెరీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ లైక్ విజేంద్ర సార్. ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, లైక్ ఐ వాజ్ ఆన్ బోర్డ్ లైక్ రాకెట్ స్పీడ్ ఆఫ్టర్ తంగలాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ రిలీజ్. విల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టోరీని కర్ణకుమార్ గారు మరి వరుణ్ తేజ్ గారి కోసం రాశారా, లేకపోతే ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే రాసినట్టున్నారు. ఎందుకంటే నేను నిన్న ఫస్ట్ హాఫ్ చూశాను. అసలు వరుణ్ గారి కటౌట్ ఇంకా చెప్పక్కర్లేదు, మీరే స్క్రీన్ మీద చూద్దురు కానీ చాలా చాలా బాగా చేశారు. 6 సాంగ్స్ 9 ఫైట్స్ ఉన్నాయండి టోటల్గా. అందరికీ మంచి మాస్ ఎంటర్టైనర్. నవంబర్ 14th థియేటర్స్లోకి వస్తున్నాము. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ కర్ణకుమార్ సార్. కర్ణకుమార్ సార్ ఈ కథ చెప్పినప్పుడు ఆ కట్అవుట్ ఓన్లీ వరుణ్ బాబు గారికే గుడ్. వరుణ్ బాబు గారు థ్యాంక్ యూ సార్. వరుణ్ బాబు గారు మాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాసి బ్రదర్ లాంటివాడు. థ్యాంక్ యూ సార్. రజనీ మేడం చెప్పినట్టు మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఇప్పటివరకు వరుణ్ బాబు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అనేది మాత్రం ఆ కట్అవుట్ ఒక లెక్క. దాన్ని ప్రూవ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మూవీ. థ్యాంక్స్ టు కరుణకుమార్ గారు, డిఓపి గారు అండ్ జీవి ప్రకాష్ గారు. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓజీ ఇంకా 4 రోజులే షూటింగ్ ఉందబ్బా. 4 రోజులే అయిపోతుంది, వస్తుంది, తయారవుతుంది. ఓకే వెల్, విజయవాడలో ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మీ అందరి ముందు ఈ టీజర్ రిలీజ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో వరుణ్ గారిని
వరుణ్ గారిని మీరు ఇప్పటిదాకా చూడని వరుణ్ గారిని చూస్తారు. ఇప్పటిదాకా చూడని నెక్లెస్ గుల్స్ ఎవరో పాడారు ఇంతకుముందు, ఎవరు? దానికి మించిన పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. November 14th అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్క. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ ఇవన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980s వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్క. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం, చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love. యాక్టర్ సుహాస్ సంకీర్తన హీరోయిన్లుగా రూపొందిన చిత్రం జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. ఈ సినిమా దసరా కానుకగా October 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. తండ్రి అయితే గనక, సింపుల్ గా చెప్పింది. తండ్రి అయితే గనక అయితే ఏంటియా, లేకపోతే అయితే ఇలా ఉంటుంది అనా? తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు, వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు. సో వై అనే దాని మీద ఈజ్ మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్న సినిమా. జనరలీ ఈ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్ని, స్పెషలీ కాంటెంట్ బేస్డ్. పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ ఇది? మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్లో, జరిగాయి, అందరిలో జరుగుతాయి ఫర్ షూర్. వాటిలన్నింటినీ క్యూములేట్ చేసి ఒక కథగా చేస్తాను. కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు, కానీ మిగతా మూమెంట్స్, ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి, ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంటే పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. సో దాని గురించి కట్ చేశాను. అసలు వాట్ ఆ హీరో యు ఆర్. అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి, ద వే యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో, ఈరోజు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఈ సినిమా టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా? అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను మ్యామ్. నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగిన సెట్లో. అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతాం, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్గా జరిగినాయి. ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు? ఆ స్టార్టింగ్లో నిజంగా ఆలోచించాను మేడం. అంటే పెళ్లి చేసుకుని కొత్తలో అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. అయితే మీ రియల్ స్టోరీ ఇది పొరపాటున? లేదు మేడం, ఆయన రాసుకున్నారు, మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది. బై మిస్టేక్. అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు, గోపరాజు రమణ సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది. ఓకే. సో బాగా కనెక్ట్ అయ్యాను, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎక్కువ ఫన్ ఉంటుంది, మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేశాను, ఫాదర్తో అండ్ వైఫ్తో ముఖ్యంగా. యువర్ వైఫ్ ఈజ్ బెస్ట్ అనే పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద సాంగ్ అండ్ ద ఎంటైర్ జర్నీ? సో హ్యాపీ అండి, ఎందుకంటే యాజ్ అ బిగినర్గా లైక్
being a part of Dilraju production, being a part of a good team. I'm feeling so happy and proud to be. ఫస్ట్ ఛాన్సే ఇంత మంచి ఆపర్చునిటీ రావటం. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, హౌ ఇస్ ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ? Actually, it's been like 4 years working in this industry. And this is my 4th movie. So feeling so happy and they like whatever the character which I have done before, this will be something very best. That what I feel right now. ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ. స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా లేదు, స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 minutes, ఒకప్పుడు 6 minutes 7 minutes సాంగ్ ఉండే. మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఇప్పుడు ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా సాంగ్ ఇరుక్, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్. జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే, ఎమోషన్ వేணுமா ఎమోషన్ ఇருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ ఇருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ ఇருக்கு, నల్ల సాంగ్ ఇருக்கு. అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్, ఆల్ ఏజ్ బేసిక్ గ్రూప్స్. అంటే ఫుల్ ఫన్గా చెప్పడం. ఈ రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది మోర్ దెన్ 60-70% హ్యూమర్తో ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. హీరోతో క్యారెక్టర్తో పాటు వెనెల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఎగ్జాక్ట్లీ. ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సీనియర్, ఓకే, ఈయనకంటే ఆయన పెద్దాడు. ఓకే, బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిలిం. చక్కగా లక్షణంగా పండగ పూట రిలీజ్ అవబోతోంది. అత్యద్భుతమైన సినిమా కాబోతోంది. కుటుంబ సమేతంగా చూస్తూ బోలెడన్ని నవ్వులు పూయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ మీట్ యూ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే కనుక టీం నుంచి. సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం వెట్టయన్ ద హంటర్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక సుభాష్ కరణ్ నిర్మాత. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వెట్టయన్ ద హంటర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేశారు. ఆ ఇంటర్వ్యూ మీకోసం. కలిసినప్పుడు ఒక చాలా ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంతమంది యాక్టర్స్ని పెట్టాలి, వీళ్ళు ఈ లాంగ్వేజ్లో ఈ మార్కెట్ వస్తుంది, అలాంటి ఆ మైండ్ అసలు అలా పనిచేయదు. చాలా ఇప్పుడు ఓకే ఇలాంటి క్యారెక్టర్ ఫాదర్ ఉంటే కరెక్ట్గా అంటే ఇలా పర్ఫామ్ చేయగలరు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ అన్ యాక్టర్ స్కిల్ హీ జస్ట్ రోట్ దట్ రోల్ అండ్ దెన్ ఫౌండ్ ది యాక్టర్స్ దట్ హీ వాంట్స్. అండ్ ఆ ఆనెస్టీ వల్లే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ this kind of cast it won't happen because each and everybody is coming for character only. So Rana Garu is not accept easily some other characters. I know that many people approaching from Tamil, so many people ask number itself. So everybody is not that. Yeah, we can't reach them. So that he is very choosy. No. I'll give the number. So ellarku phone number kuduthirva. That is not an issue. Ana contact soliduveenga. He'll not do all kinds of characters. So he is very choosy. Na edherknave idla pannirken. Na enna panna poradhu. This question, so Fahad itself like that only. Fahad is not busiest actor, but he is very choosy in the character. Na edherknave panna character thirupi varakudadu. So in the mari each and everybody have the set of the rule, the role. So இந்த ஒருவேளை அந்த கேரக்டர் சரியாக இருந்தால் மட்டும்தான் இந்த கேஸ்ட் உள்ள வந்திருக்கும். தட் இஸ் த திங். அண்ட் மோர் ஓவர் இந்த எல்லா கேஸ்ட்டும் ஆர்கனைஸ் பண்ணுறதுல 2 factors இஸ் தேர். ஒன் இஸ் ரஜினி சார் ஆஃப்டர் த ஸ்டோரி. ஸோ எவ்ரிபடி கமிங் ஃபார் ஸ்டோரி, ஃபர்ஸ்ட் ஒன். நம்பர் 2 தட் அதர் சாம் இஸ் ரஜினி சார். ஸோ ரஜினி சார் இஸ் த கோல்டன் விசா ஃபார் மீ. ஸோ அந்த கார்டு இருக்கிறப்போ ஆக்சுவலி ஜெய்விஎம் எனக்கு எல்லா கேட் ஓப்பன் பண்ணுச்சு. இந்த கேட் வந்து ஸ்பெஷல் என்ட்ரி கொடுத்துச்சு எனக்கு. ஸோ யூ ஆர் நாட் இன் கியூ, யூ கேன் கோ ஸ்ட்ரைட் அவே பிகாஸ் ரஜினி சார் படம் அப்படிங்கிற ஒரு இது இருந்தது. அண்ட் அனதர் திங் இஸ் எல்லாரும் அசம்பிள் ஆகணும்னா தட் ஸ்ட்ராங் ப்ரொடக்ஷன் வில் ஹேவ். ஸோ லைக்கா ஸோ இது ரஜினி சார், பச்சன் சார், ராணா சார், ஃபஹத் சார்,
that whatever, if that tell the name, it will go that 10 minutes. So that kind of artists இருக்காங்க இல்லையா, இவங்க எல்லாரையும் ஒரு இடத்துல சேர்க்கறதுக்கு ஸோ வி நீட் டு பவர். ஸோ லைக்கா இஸ் த பவர் ஆஃப் சுபாஷ்கரன் சார். ஸோ நான் கதை சொன்ன உடனே இதெல்லாம் எனக்கு ஆர்டிஸ்ட் சார், ஏன்னா பிகாஸ் ஆல்ரெடி ஃபிக்ஸ்ட் என் மைண்டில் இவங்க தான்ன்றது சொல்லியாச்சு. ஸோ இந்த படத்தில் ரஜினி சார் மட்டும் பெரிய ஆர்டிஸ்ட் இல்லை, எல்லாருமே உள்ளே வராங்க. ஸோ ஆஃப்டர் லிசன் த ஸ்டோரி இட்டில் உங்கள் கதைக்கு யார் வேணுமோ அவங்கள காம்ப்ரமைஸே பண்ணாதீங்க, நீங்கள் எடுத்துக்கிங்கன்னு சொல்லி அந்த வேர்டை கடைசி வரைக்கும் தே கீப். ஸோ பட்ஜெட் கூடுது குறையுது இது மாதிரியான எந்த விஷயமும் இல்லை. ஏன்னா ஜெய்பீம் நாட் theatrical மூவி. ஸோ இஃப் யூ கெட் த கால்குலேஷன், ஸோ இது இவ்வளோ தூரம் இப்போ இவ்வளவு கோடி கலெக்ட் பண்ணியிருக்கு அப்படின்ற மாதிரியான விஷயங்களுக்குள்ளே வராது. அது வைடர் ரீச் இருந்தது, தட்ஸ் இட். பட் ஆனால் இந்த மாதிரி டைரக்டர் ரஜினி சார் இந்த 2 காம்பினேஷன் வச்சுட்டு இவ்வளோ பெரிய ஆர்டிஸ்ட்டாக அவங்க வந்து உள்ளே எடுத்தாங்க. அதை இந்த 2 ரஜினி சார் லைக்கா ப்ரொடக்ஷன் இல்லாமல் இவ்வளோ ஆர்டிஸ்ட் அசம்பிள் பண்ணுறது నాట్ ఈజీ టాస్క్. అబ్సల్యూట్లీ వెల్ సెడ్ సార్. లైకా ప్రొడక్షన్ సుభాస్కరన్ గారు అంటే ఈ కేవలం ఒక ఆంటర్ప్రినర్గా మాత్రమే కాకుండా ద ప్యాషన్ దట్ హీ హ్యాస్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ వాట్ ఈస్ బ్రింగింగ్ ఫిల్మ్స్ లైక్ పొన్నియిన్ సెల్వన్ లేకపోతే మన భారతీయుడు కానీ ఇలాంటి సినిమాలు అన్నీ కూడా వస్తున్నాయి అంటే ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు లైకా ప్రొడక్షన్ సుభాస్కరన్ గారు. అండ్ ఈ రోజున కూడా ఇలా ఒక ఇంటర్వ్యూ జరుగుతుందంటే దానికి కూడా కారణం ఆయనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రక్షణ్, మీ క్యారెక్టర్స్ గురించి అంటే ఈ సినిమాలో మీరు ఏం ప్లే చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. నేను కొంచెం హింట్ ఇచ్చాను. ఎనీథింగ్ ఎల్స్ రజనీ సార్తో మీకు సీక్వెన్స్ ఏమైనా ఉందా? Yeah, there is a few sequences. To be honest, I'm here as a fanboy in this whole film. That's all I can say. Okay. And the padam vishayama koopidum mode vandu the first question I asked like whether do you have any combination with Rajini sir. They said like if you have any shoot that will be with Rajini sir only. And I was so excited. That's how I got in this project. And Yanavil sir, Laika production, it's like cloud9. Yes. I think we are all missing him today. Rajini sir ni miss చేస్తూ ఉన్నాము. లేకపోతే ఇంకొక ఈవెంట్ కూడా మనం ఆయన చూసి ఉండేవాళ్ళము. వెరీ సూన్ ఐ విష్ దట్ వీల్ సీ హిమ్ ఇన్ ఈవెంట్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. సక్సెస్ మీట్. ఎస్, తప్పకుండా కలవాలనుకుంటున్నాము. అండ్ అలాగే రానా గారు, ఇప్పుడు రజనీ గారికి ఉన్న పలంగా ఊరికే ఇవ్వక్కర్లేదు కానీ ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు? గిఫ్ట్ ఇవ్వాలంటే ఆలోచించండి. ఈ లోపు నేను 1 2 3 4 కవర్ చేసి ఇటు వస్తాను. గిఫ్ట్ మనకి ఏముంటుందండి? అంటే ఏదైనా సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ ఆల్సో. Whistle and claps. That's all, no? Yeah, that is the best gift for them. అంటే ఈ సినిమాలో ఓకే ఆబ్వియస్లీ ఫస్ట్ నేను ఈయన అన్నట్టు కథ కోసం చేసి అది ఫస్ట్ వెళ్ళాను. తర్వాత ఆయనతో కొన్ని సీన్లు చేయాలని లైఫ్లో ఉంటుంది కదా ఒక బకెట్ లిస్ట్లో. నాకు తెలిసి ఆ గిఫ్ట్ ఆయన నాకు ఇచ్చారు, అది అయిపోయింది. సో రిటర్న్ గిఫ్ట్ అనేది మనం ఆయన గిఫ్ట్ ఇచ్చేంత మనుషులు కాదని నేను నమ్ముతాను. So how was it working with him అండి? சுந்தரி கண்ணால் ஒரு சேதி சொல்லடி என்னால் நல்ல தேதி என்னையே தந்தேன் உனக்காக ஜன்மமே கொண்டேன் அதற்காக நான் உன்னை நீங்க மாட்டேன் நீங்கினால் தூங்க மாட்டேன் சேர்ந்ததே நம் ஜீவனே சுந்தரி கண்ணால் ஒரு சேதி சொல்லடி என்னால் நல்ல தேதி. Thank you so much. So thank you so much Rana garu and everybody once again, and we'll see you all in theaters on October 10th. Thank you. ఇవండి ఈనాటి సినిప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినిప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema